పాటలు సినిమా సక్సెస్ లో కీలక పాత్రని పోషిస్తాయి. అతి తక్కువ సమయంలో జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలన్నా పాట చాలా అవసరం. లిరికల్ సాంగ్ జనాలకి ఎక్కింది అంటే అది విజువల్ గా ఎలా ఉంటుందో అనే ఆతృత మొదలవుతుంది. అలా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, సక్సెస్ చేయాలన్నా 3 నిమిషాల 4 పాటలే సినిమాకు కీలకం. ఈ ఏడాది కూడా జనాల్లోకి దూసుకెళ్లిన పాటలు, దానిని బట్టి ప్రేక్షకులు అంచనాలు పెంచిన పాటలను చాలానే ఉన్నాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే, మహేష్ బాబు గుంటూరు కారంలో, దమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి పాటలు మాస్ ని ఓ రేంజ్ లో ఊపేశాయి. తమన్ ఈ 2 పాటల్ని మహేష్ ఫ్యాన్ కి నచ్చేలా ఇవ్వగలిగాడు. అలాగే హనుమాన్ లో పూలమ్మే పిల్ల పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. నాగార్జున నా సామి రంగాలో ఎత్తుకెళ్లాలి పాట సినిమా ప్రచారానికి బాగా కలిసొచ్చింది. కీరవాణి, చంద్రబోస్ సాహిత్యం, రామ్ మిర్యాల పాడిన తీరు ప్రత్యేకంగా ప్రేక్షకుల్ని అలరించాయి. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలోని గుమ్మా సాంగ్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. రిజల్ట్ మాట పక్కన పెడితే, రవితేజ ఈగల్ సినిమాలో ఆడుమచ్చ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా యువతను ఓ ఊపు ఊపింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జెటిక్ వాయిస్ పాటకు ప్లస్ అయింది. ప్రభాస్ కల్కిలో భైరవ, థీమ్ ఆఫ్ కల్కి సాంగ్స్ పాన్ ఇండియాని ఆకర్షించింది. వీటిని పాటల్లా కాకుండా థీమ్స్ లా కంపోజ్ చేసి వదిలారు. టిల్లు స్క్వేర్ లో అన్ని పాటలు జనాల్లోకి వెళ్లాయి. టికెట్ కొనకుండా రాధిక, ఓ మై లిల్లీ పాటలు యూత్ మాస్ అందరినీ అలరించాయి. రీల్స్ లో ప్రతి ఫోన్ లో సందడి చేశాయి. ఇక ఫ్యామిలీ స్టార్ లో నందనందన, కళ్యాణి వచ్చా వచ్చా పాటలు రీల్స్ లో తెగ తిరిగాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సుట్టంలా సూసి పాట వైరల్ అయింది. యువన్ శంకర్ రాజా చాలా గ్యాప్ తర్వాత ఓ క్యాచీ ట్యూన్ ఇచ్చారు. గ్రామీణం నేపథ్యంలో తెరకెక్కిన కమిటీ కుర్రాలు సినిమాలో ఆ రోజులు మళ్లీ రావు పాట స్వీట్ మెలోడీగా నిలిచింది. డబుల్ ఇస్మార్ట్ లో స్టెప్పామార్, మార్ ముంతా పాటలు మాస్ ని ఆకట్టుకున్నాయి. మిస్టర్ బచ్చన్ ఆడియో సూపర్ హిట్ అయింది. సితార్, రెప్పల్ డప్పుల్, నల్లంచు పాటలు ప్రజల్లోకి దూసుకెళ్లిపోయాయి. సరిపోదా శనివారంలో భగభగ సౌండ్ ట్రాక్ దద్దరిల్లిపోయింది. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన నిజమేనే చెబుతున్నా, హమ్మ హమ్మ పాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో సర్ప్రైజింగ్ సాంగ్ భలే కుదిరింది. అర్జిత్ సింగ్ పాడిన అణు అణువు పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీగా చక్కని ఆదరణ పొందింది. శ్రీ విష్ణు స్వాగ్ సినిమాలో నీలో నాలో అనే ఓ మంచి రెట్రో మెలోడీ ఉంది. జనాల్లోకి వెళ్ళలేదు, కానీ వివేక్ సాగర్ మంచి ఫీల్ తో కంపోజ్ చేశాడు. లక్కీ భాస్కర్ లో శ్రీమతి గారు మెల్లగా జనాల్లోకి వెళ్ళింది. ఈ ఏడాది చార్ట్ బస్టర్ ఆల్బమ్ అంటే దేవర సినిమాలో పాటలన్నీ ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఫియర్ సాంగ్ ఆల్బమ్ అంచనాలు పెంచింది. రొమాంటిక్ యాంగిల్ లో విడుదలైన చుట్టమల్లె సాంగ్ సినిమాకు ఒక రేంజ్ లో హైప్ తెచ్చింది. దావుది, ఆయుధ పూజ పాటలు కూడా ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన ఆల్బమ్ ని కంపోజ్ చేశాడు అనిరుద్. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ చూపించాడు. పుష్ప 2 పాటలతో మ్యాజిక్ చేశాడు. దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్టే. అయితే ప్రతి పాటని పుష్ప 1 తో పోలిక పెట్టడం కాస్త ఇబ్బంది పెట్టింది. పుష్ప టైటిల్ సాంగ్, సూసేకి, ఫీలింగ్స్, కిసిక్ పాటలు మాస్ ని అలరించాయి. థియేటర్ లో జాతర పాట సర్ప్రైజ్ చేసింది. మరి ఈ అన్ని పాటల్లో మీకు నచ్చిన పాట ఏదో కింద కామెంట్స్ లో తెలిపేయండి.